Good morning, students. Good morning, ma'am. Good morning, ma'am. Okay, what are you doing? ఏం చేస్తున్నారు అందరూ? అందరూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? Yes, ma'am. Yes, ma'am. Is the screen is visible to you? Hmm? Yes, ma'am. Yes, ma'am. Okay, right. Up to now we are discuss about the alternators of so many units connected to a common bus bar. Right? For this purpose we are doing some parallel operations. If we are doing parallel operation to the alternator, the load must be shared equally. Okay, then only there is no circulating currents. Circulating currents means difference, excess current anamata. For doing parallel operation, two identical transform alternators, two identical alternators are needed here. See, just here, so this is a alternator 1 and alternator 2. It is having impedance of Z1, it is having impedance of Z2. These two alternators are connected to a load. This load is shared equally by these two alternators. So total current is I. Alternating first current is I1. In this second current is I2. This is the total. Total I is equal to combination of I1 and I2. So the total load impedance is Z. And E1 is the EMF of alternator 1. E2 is EMF of alternator 2. Like this, we are doing parallel operations. Then the load is shared equally. So Z1, Z2 is the synchronous impedances. In alternators, impedances plays very much important role. Impedance అంటే ఏంటి? Combination of resistance and reactance. Reactance ఇక్కడ చాలా important role. Because of that, to maintain the power factor. రియాక్టెన్స్ వలన యూజ్ ఏంటి అంటే ఇట్ అడ్జస్ట్ ద పవర్ ఫ్యాక్టర్ అనమాట. పవర్ ఫ్యాక్టర్ అడ్జస్ట్ అయితేనే మన ఫ్రీక్వెన్సీ అవన్నీ కంట్రోల్లో ఉంటుంది. యాక్టివ్ పవర్ ఈజ్ అ యూస్ఫుల్ పవర్, బట్ యాక్టివ్ పవర్ని మెయింటైన్ చేయాలి అంటే రియాక్టివ్ పవర్ యూనిట్స్ కంట్రోలింగ్లో ఉండాలన్నమాట. ద reacting power is in controlling, then only active power అన్నది యూస్ఫుల్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా E1 అంటే V1 ప్లస్ I1 Z2, అలాగే E2 ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ I2 Z2, లైక్ దట్. రెండు ఈక్వల్గా షేర్ చేసుకుంటూ ఉంటే I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఈజ్ ఈక్వల్ టు అన్నీ ఈక్వల్గా ఉండాలి. బట్ ప్రాక్టికల్గా I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. సో రెండు ప్రాక్టికల్గా అయితే థియరిటికల్గా ఓకే, రెండు అన్నీ ఈక్వల్గా ఉండాలి. లోడ్ మస్ట్ బి షేర్డ్ ఈక్వల్. E1 అంటే ఇది, E2 అంటే ఇక్కడ I1 I2 ఇలా రాస్తున్నాం కదా. V అంటే ఏంటి? I1 ప్లస్ I2 ఇంటూ Z. సో ఈ స్టోరీ మొత్తము జస్ట్ ఈక్వేషన్సే. ఇప్పుడు ఇలా చెప్తే అర్థం కాదు మీకు. జస్ట్ వెయిట్. ఇఫ్ ఎనీ డిఫరెన్స్ ఈజ్ అక్కర్స్, E1 E2 ఈక్వల్గా షేర్ చేసుకోకపోతే ద ఎక్సెస్ కరెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ these two EMFs and the impedance. Excess thing is produced, that is called the circulating current. ఈ అన్నెసరీ సర్క్యులేటింగ్ కరెంట్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అనమాట. బట్ సర్క్యులేటింగ్ కరెంట్స్ అనేది ప్రాక్టికల్ కండిషన్లో ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్. దిస్ ఈస్ అ ఫార్ములా E1 మైనస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ EMFs by total impedance. This is a circulating currents under
నో లోడ్ కండిషన్స్. అది ఓకే. ఇవన్నీ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఈ కాన్సెప్ట్స్ ఏమి రాదు. ఐ విల్ టెల్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆల్టర్నేటర్ కనెక్టెడ్ టు ఇన్ఫినైటెడ్ బస్ బార్. ఇప్పుడు మనం ముందు నుండి చెప్తుంది అదే, ఆల్టర్నేటర్స్ ఏం జనరేట్ చేస్తుంది? ఇట్ జనరేట్ సమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై కన్వర్టెడ్ దట్ మెకానికల్ ఎనర్జీ. ఓకే. సో అలా వస్తున్న ప్రతి ఒక్క అవుట్పుట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కనెక్టెడ్ టు ద ఇన్ఫినైట్, దట్స్ కామన్ బస్ బార్. ఇలా ఒక ఆల్టర్నేటర్ నుండి కొంచెం పవరే వస్తుంది. అలా సో మెనీ యూనిట్స్ ఆర్ దేర్. ఓకే. ఇలా వెన్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అంటే అన్నీ కలిపి ఒకటే ఇంటర్ కనెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళారనుకోండి, ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే అన్ని కంప్యూటర్స్కి ల్యాన్ ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందన్నమాట, ఇంటర్ రిలేటెడ్గా. అలాగే అన్ని ఆల్టర్నేటర్స్ ఉంటాయి. సో మెనీ యూనిట్స్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ ఇన్ దట్ పవర్ జనరేషన్ స్టేషన్. అవన్నీ ప్యారలల్గా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ వచ్చిన అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇన్ఫినైట్ బస్ బార్ అనమాట. సో ఆ ఇన్ఫినైట్ బస్ బార్ అన్నది మస్ట్ బి మెయింటైన్ సమ్ రూల్స్. ఏంటా రూల్స్ అంటే, ఇట్ మస్ట్ హ్యావ్ కాన్స్టెంట్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ త్రూ అవుట్ ద కంప్లీట్ కాన్సెప్ట్. ఆల్దో లోడ్ వ్యారీ అయినా వ్యారీ అవ్వకపోయినా, ఎట్ నో లోడ్ కండిషన్ అయినా ఫుల్ లోడ్ కండిషన్ అయినా, ఈ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ అన్నది నెవర్ చేంజ్, ఎప్పుడు చేంజ్ కాకూడదు. అది ఈవెన్ దో ఎగ్జైటేషన్ చేంజ్ అయినను, ఇన్పుట్ అంటే ఏంటి? ప్రైమ్ మూవర్ మెకానికల్ ఎనర్జీ చేంజ్ అయినను, వాట్ ఎవర్ మే బీ ద చేంజెస్, సో మెనీ చేంజెస్ ఆర్ దేర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ ద చేంజెస్, దేర్ ఈస్ we don't want to change in the voltage and frequency. It must be kept as constant. The voltage and frequency must be kept as constant throughout the lifetime. So అలా చేయాలి అంటే సో మెనీ ఛాలెంజెస్ ఆర్ దేర్. సమ్ టైమ్స్ ఎగ్జైటేషన్ చేంజ్ అవుతుంటుంది, సమ్ టైమ్స్ పవర్ ఫెయిల్యూర్ అవుతుంటుంది, ఇన్పుట్ పవర్ కనెక్ట్ చేస్తుంది ఫెయిల్ అవుతూ ఉండడము, సో మెనీ ఇష్యూస్ ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్ చేస్తూ మన టాస్క్ అయితే వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి సేమ్ ఉండాలి, లోడ్ ఎలా ఉన్నాను. అది ఇలా లోడ్ అండ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి సేమ్. వై? బికాస్ ఆఫ్ దట్ ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ద రిమైనింగ్ ఆల్టర్నేటర్స్ ఆర్ కంప్లీట్లీ internal connected to the common bus bar. We have to maintain some uniformity. That's why first నుండి ఇదే కండిషన్స్, voltage and frequency must be the same for the incoming machine and the bus bars also. ఇలా అన్ని alternators output connected to a common bus bar and it must maintain the voltage and frequency constant. దాన్నే infinite bus bar అనేసి అంటారు. It must maintain some rules అన్నమాట. అది అలా మన ఇండియన్ నేషనల్ గ్రిడ్కి, మన ఇన్ఫినైట్ బస్ బార్కి ఫ్రీక్వెన్సీ 50 Hz ఫ్రీక్వెన్సీ అన్నమాట. అది వోల్టేజెస్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది ఆ పర్టికులర్ పవర్ జనరేషన్ స్టేషన్కి. దిస్ వోల్టేజ్ అన్నది ఇంత అన్నది నేను చెప్పలేను, ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హై అమౌంట్ ఆఫ్ వోల్టేజెస్ ఉంటుంది, ఐడల్ అయితే ఒకలా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ మాత్రం కంప్లీట్లీ కాన్స్టెంట్. ఓకే. సో ఇలా ఆల్టర్నేటర్స్ అన్నీ కలిపి ఇట్స్ కనెక్టెడ్ టు ద కామన్ బస్ బార్. దాన్ని ఏమంటారు? ఇన్ఫినైట్ బస్ బార్. సో మెనీ ఛాలెంజెస్ ఇట్ హ్యాస్ టు ఫేస్డ్. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉండాలి. యాజ్ ఏ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ జాబ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వర్షం పడుతుందా మీ దగ్గర? మీ ఇంట్లో కొంతమంది ఫ్యాన్లు వేసుకున్నారు, కొంతమంది ఆఫ్ చేశారు, కొంతమంది లైట్స్ వేశారు, కొంతమంది వేయలేదు, టీవీ వేశారు, వేయలేదు, సో మెనీ. ఓకే. కానీ ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో మీకే తెలియదు. ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ మూడ్. అలా కన్సిడర్ యాజ్ యువర్ హౌస్, అలా మీ స్ట్రీట్, మీ ఏరియా అండ్ యువర్ మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ వైడ్, ఇలా సో మెనీ చేంజెస్. ఎవరేం చేస్తారో వాళ్ళకే తెలియదు. బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద లోడ్ కాన్స్టెంట్లీ. వాళ్ళు ఎంత లోడ్ డిమాండ్ అయినను మనము తీర్చేటట్టు ఈ పవర్ని జనరేట్ చేస్తూ సప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఇఫ్ ద లోడ్ ఈజ్ ఓవర్లోడెడ్ అప్పుడు ఫ్రీక్వెన్సీ మీద చేంజ్ పడుతుంది, బట్ స్టిల్ ఓవర్లోడ్ అయినను ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గానే ఉండాలి. అంటే ఎటువంటి సో మెనీ మీకు ఎవరైనా కొడితే ఏడుస్తారు, కానీ ఇక్కడ ఏడవకూడదు అన్నమాట. ఎవరైనా తిట్టినా బాధపడతారు, ఇక్కడ ఏ రియాక్షన్ ఉండకుండా
ఎన్ని చేంజెస్ వచ్చినా అది బేర్ చేసి ద వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి మెయింటైన్ కాన్స్టెంట్. సో మెనీ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ అలా మెయింటైన్ అయ్యేటట్టు. అయితే ఈ కాన్సెప్ట్ మీకు కటింగ్ చేసేసారనమాట. ఇలా మస్ట్ బి మెయింటైన్ కాన్స్టెంట్ అని చెప్పారు. అది ఎలా ఏంటి అన్నది ఇన్ డీటెయిల్ యూ డోంట్ హ్యావ్ ఇన్ యువర్ C18 కరికులం. మీకు లేనిది ఎందుకు డిస్కస్ చేయడము. ఓకే, లెట్స్ లీవ్. బట్ rule is you have to maintain the constant voltage and frequency. Because of that all are the connected internally to the అన్ని alternators, ఒకటి కాదు రెండు కాదు, so many units all are connected to the common bus bar. వాళ్ళు వీళ్ళు ఈక్వల్గా మ్యాచ్ అయ్యేటట్టు వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తేనే ఇట్ విల్ హ్యాపెన్. అదర్వైజ్ అన్నెసరీ హార్మోనిక్స్, సర్క్యులేటింగ్ కరెంట్స్, డిస్టర్బెన్సెస్ A to Z అన్నీ ఏవో ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట ఒక ప్రాబ్లం వస్తే. సో డిస్టర్బెన్స్ లేకుండా యాక్టివ్ పవర్ అన్నది ఇంక్రీజ్ అవ్వాలి. అయితే రియాక్టివ్ పవర్ మనకి కంట్రోల్లో ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఎక్సైటేషన్ అన్నది కూడాను, ఫీల్డ్ ఎక్సైటేషన్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ రియోస్టాట్ హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎక్సైటేషన్ టు అన్ ఆల్టర్నేటర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అంటే ఈ ఇన్ఫినిట్ బస్ బార్స్కి ఆల్టర్నేటర్ కనెక్ట్ అయి ఉంది కదా, దాని మీద ఎక్సైటేషన్ ప్రభావం ఎలా ఉంటుంది, దాన్నే చేంజ్ ఇన్ ఎక్సైటేషన్ ఆఫ్ అన్ ఆల్టర్నేటర్. అలాగే స్టీమ్ ఇన్పుట్ అంటే టర్బైన్స్ అవి యూజ్ చేసి వీఆర్ సప్లైడ్ మెకానికల్ ఎనర్జీ టు దట్ ఆల్టర్నేటర్ కదా. ఒకవేళ ఆ స్టీమ్ ఇన్పుట్ మనం చేంజ్ చేయడం వలన బట్ ఏదైనా స్టీమ్ తక్కువ జనరేట్ అయినా ఆ రోజు ఆర్ ఎక్కువ జనరేట్ అయినను స్టీమ్, ఇఫ్ ద స్టీమ్ ఇన్పుట్ ఈస్ చేంజ్డ్ దెన్ ఆ టర్బైన్ నుండి వచ్చిన అవుట్పుట్ మెకానికల్ ఎనర్జీ చేంజ్ అయిపోతుంది. And the output is directly connected to the input of the generator. అంటే బాయిలర్లో ఉన్న ఇన్పుట్ చేంజ్ అవడం వలన టర్బైన్లో ఉన్న అవుట్పుట్ చేంజ్ అయ్యి అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద జనరేటర్. ఇలా స్టీమ్ చేంజ్ అవడం వలన కూడాను ఇట్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా ఉంటుంది ఎఫెక్ట్ టు ద ప్యారలల్ కనెక్టెడ్ ఇన్ఫినిట్ బస్ బార్స్. అంటే ఇన్ని ఉంటాయి స్టోరీలో. ఈవెన్ మనం లాస్ట్ టైంలో బాగున్నాను, స్టీము ఏమైనా అటు ఇటు అవ్వచ్చు. అంత పెద్ద యూనిట్ స్టీము ఇవన్నీ ఎవరు డీల్ చేస్తారు? మెకానికల్ ఇంజనీర్స్ అనమాట. లాస్ట్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ డీల్ చేస్తారు ఈ జనరేటర్ ఆల్టర్నేటర్స్. వీళ్ళందరూ అంటే పవర్ జనరేషన్ స్టేషన్లో బోత్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఆ కన్స్ట్రక్షన్ సైట్స్ ఇవన్నీ దగ్గర సివిల్ ఇంజనీర్స్. అంటే అందరు కంబైన్డ్ క్యూములేటివ్ వర్కే ఇదంతా అనమాట. ఓకే ఓకే రైట్, అది జస్ట్ జనరల్గా అలా చెప్పాను. దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ వాట్స్ దట్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్ రిలేటెడ్ టు దిస్ excitation, input changes, all those things connected to alternators connected in parallel thing to the infinite bus bar. సో ఈ ఎక్సైటేషన్ చేంజ్ అయితే మనము కంట్రోల్ చేయొచ్చు బై యూజింగ్ సమ్ ఫీల్డ్ రియాస్టాట్స్. ఎక్సైటేషన్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆల్టర్నేటర్ అన్నది సమ్ 2 ఆల్టర్నేటర్స్ ఉందనుకోండి, 1 ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్. అప్పుడు ఆల్టర్నేటర్ 1కి ఎక్కువ ఎక్సైటేషన్ ఈజ్ ఇంక్రీజ్ అయితే ఎక్కువ ఈఎంఎఫ్ ఆల్టర్నేటర్ E1 జనరేట్ అయిపోతుంది. E2 ఏమో ఎప్పట్లో నార్మల్గా ఉంటుంది. సో E1 E2 ఈక్వల్గా ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ ఏమవుతుంది, సర్క్యులేటింగ్ కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతుందని నేను ఇక్కడే చెప్పాను. E1 E2 ఈక్వల్గా ఉండాలి. ఇఫ్ ద డిఫరెన్సెస్ ఉంటే ఇలా సర్క్యులేటింగ్ కరెంట్స్ వచ్చేస్తుంది. దట్ ఈస్ నాట్ గుడ్. సో బట్ ఇక్కడ ఎందుకు అలా జరిగిపోతుంది, వై? బికాస్ ఆఫ్ దాట్ the effect of change in excitation. Here E1 E2 ఈక్వల్ కావట్లే, ఎందుకు? ఎక్సైటేషన్ ఈజ్ మోర్ ఫర్ దిస్ ఆల్టర్నేటర్ 1. సో E1 అన్నది ఎక్కువ ఉంది, E2 తక్కువ ఉంది. దట్స్ వై దేర్ ఇస్ a difference between 2 EMFs. It sets up some circulating current. It flows through the armatures of the alternators to the local circuit. లోకల్లో చిన్న చిన్న కరెంట్స్ ప్రొడ్యూస్ అయిపోవడమే సర్క్యులేటింగ్ కరెంట్. మెయిన్ కరెంట్ కాకుండా ఇలా లోకల్ కరెంట్స్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలా అవ్వడం వలన ఇట్ లీడ్స్ టు చేంజ్ ఇన్ ద పవర్ ఫ్యాక్టర్స్. ఓకే, అది యాక్టివ్ పవర్ని డిస్టర్బ్ చేయదు, బట్ రియాక్టివ్ పవర్ అన్నది చేంజ్ అవుతూ ఉండడం వలన పవర్ ఫ్యాక్టర్
చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ గుడ్ ఆర్ రిలేటెడ్ టు యూనిటీ, ఇప్పుడు లాసెస్ తక్కువ, యూస్ఫుల్ పవర్ ఎక్కువ ఉంటుంది. బట్ పవర్ ఫ్యాక్టర్ అన్నది చేంజ్ అవుతుంది. వై? బికాస్ ఈవన్ ఈ టూ ఈక్వల్ కాలేదు. ఎందుకలా అంటే ఎగ్జైటేషన్ ఈవన్కి ఎక్కువ అయిపోయింది అనుకోండి. ఇఫ్ ద ఈవన్ ఎగ్జైటేషన్ ఈజ్ ఎక్కువ గ్రేటర్ దాన్ దిస్ E2, అప్పుడు ఈవన్ E2 ఈక్వల్ కాలేదు. సమ్ డిఫరెన్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్. దట్స్ వై లోకల్ కరెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. రెండు ఈక్వల్గా ఉండాలి అన్నది మన కాన్సెప్ట్ వైల్ వీఆర్ డూయింగ్ ప్యారలల్ ఆపరేషన్. బట్ మన చేతిలో లేకుండా ఏమైంది, ఎగ్జైటేషన్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఎంత ఈవన్కి ఎక్కువ ఎగ్జైట్ అయిపోవడం వల్ల ఈఎంఎఫ్ ఆఫ్ దిస్ ఆల్టర్నేటర్ 1 యూనిట్ ఈస్ మోర్ దాన్ ద E2. సో ఏం జరిగింది, దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ప్రొడ్యూస్ అయిపోయి లోకల్ కరెంట్స్ ప్రొడ్యూస్ అయిపోయింది. దాన్ ఇట్ ఈస్ కాల్డ్ ద సర్క్యులేటింగ్ కరెంట్. దీనివలన ఇట్ డజంట్ డిస్టర్బ్స్ ద యాక్టివ్ పవర్ సప్లైడ్ బై ద ఆల్టర్నేటర్, బట్ ద చేంజ్ ఇన్ ఎగ్జైటేషన్స్ రిఫ్లెక్ట్స్ ద పవర్ ఫ్యాక్టర్ చేంజెస్ అన్నమాట. ఓకే, ఇలా పవర్ ఫ్యాక్టర్ అది ఇది ఎక్కువగా చేంజ్ అయితే ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోవడం, ఇవన్నీ సో మెనీ ఒకదానికొకటి లింకప్స్ ఉంటుంది. అందుకనే మనము ఎగ్జైటేషన్ చేంజ్ కాకుండా ఫీల్డ్ రియోస్టాట్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అన్నది ఇక్కడ. దీని మెథడ్స్ అవన్నీ ఉంటుంది. కాన్సెప్ట్ అక్కడికి కట్. వెరీ 2 lines జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్. మరీ వదిలేకుండా ఒక చిన్నగా ఏదో అవుట్లైన్ చెప్పేస్తున్నారు అనమాట. అది మొత్తానికే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా ఎగ్జైటేషన్ చేంజ్ అవ్వడం వలన కూడాను డ్యూ టు చేంజ్ ఇన్ ద ఎగ్జైటేషన్ there is some problems or occurs in the parallel operation of alternators. ఏం చేంజ్ అవ్వడము, ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయడం, ఇవన్నీ పెద్ద హిస్టరీ. అది కట్ చేసి జస్ట్ దే ఆర్ మేడ్ ఏ 1 or 2 lines ఫర్ యూ ఇన్ యువర్ C18 కరికులం. అది మొత్తానికి స్కిప్ చేసేయకుండా జస్ట్ ఏ మినిమం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో దట్ ఈస్ ఇన్నఫ్ టు యూ. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది జస్ట్ 1 more time చెప్తున్నాను. ఎగ్జైటేషన్ అన్నది చేంజ్ అయిపోవడం వల్ల ఏమైంది, E1 అన్నది E1 E2 ఈక్వల్గా ఉండాలి అని మనము ఎక్స్పెక్ట్ చేశాము. బట్ E1 E2 ఈక్వల్గా లేరు. మీ మమ్మీ నీకు మ్యాంగోస్ ఇచ్చింది అనమాట, నీకు 2 మీ తమ్ముడికి 2 ఇస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసాం. 2 ఈక్వల్గా ఉంటుంది. సో కొట్టుకోవడమే సర్క్యులేటింగ్ కరెంట్స్. సో ఇద్దరు హ్యాపీ, ఇద్దరు ఈక్వల్గా ఉంటారనేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ మీ మమ్మీ ఏం చేసింది, 2 ఇచ్చి నన్ను మీ తమ్ముడు నీ దగ్గర నుండి లాక్కోవడము, సంబట్ ఏంటది దొంగతనం చేయడము, ఏదో ఒకటి జరిగిందనమాట. ఒకటికి 3 ఇంకొకటి 1. అక్కడ మమ్మీ మిస్టేక్ ఏం లేదు. బట్ లాస్ట్ టైంలో అలా జరిగిపోయిందనమాట. ప్రాక్టికల్ కండిషన్స్లో అలా జరిగిపోతుంటుంది ప్రాబ్లమ్స్. ఓకే, E1 E2 అక్కడ ఈక్వల్ కాలే. E1 అన్నది ఎక్కువ అయిపోయింది, E2 ఏమో లెస్ అయిపోయింది. సో సర్క్యులేటింగ్ కరెంట్స్ దట్ ఈస్ ద లోకల్ కరెంట్స్. ఇది చెప్పాను కదా ఫార్ములా, IC = E1 - E2. 2 E1 E2 2 5 మ్యాంగోస్ 5 - 5 0 ఉండాల్సింది. బట్ ఇది ఎక్కువ ఉంది కదా, ఇది 3 - 1. 3 మ్యాంగోస్ ఈడు ఒక్కడే తీసుకున్నాడు, ఈడికి ఒకటే ఇచ్చారు. 3 - 1 అంటే ఎంత చెప్పండి? త్రీ మైనస్ 1 ఎంత? 2 మ్యామ్. అదే నీకు మీ తమ్ముడికి ఇద్దరికి 2 ఇస్తే ఏమయ్యేది? 2 - 2 ఎంత? 0. సర్క్యులేటింగ్ కరెంట్ 0 ఉండాల్సింది. కానీ మీ తమ్ముడు నీ నుండి మెల్లి తీసేసుకున్నాడు కదా, లేకపోతే నువ్వైనా మీ తమ్ముడి దగ్గర నుండి తీసుకున్నావు. అప్పుడు ఏమైంది, 3 ఒకరికి 1 ఒకరికి వచ్చింది. అంతకుముందు 0 సర్క్యులేటింగ్ కరెంట్ అంటే డిస్టర్బెన్స్ 0 ఉండేది. ఇప్పుడు డిస్టర్బెన్స్ వచ్చిందా లేదా? 3 - 1 అంటే ఎంత? 2. అంతకుముందు 0 డిస్టర్బెన్స్, ఇప్పుడు 2 డిస్టర్బెన్స్ వచ్చింది కదా. దాన్నే సర్క్యులేటింగ్ కరెంట్స్, లోకల్ కరెంట్స్ ఈజ్ ఫ్లోస్ ఇన్ అవర్ సర్క్యూట్. అది ఆర్మేచర్ లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ఇట్స్ కనెక్టెడ్ టు ద లోడ్ సర్క్యూట్ ఆఫ్ ద ఆల్టర్నేటర్స్. Actually it doesn't disturb the active power, but the power factors and the reactive powers all those are changed. అంటే ఏదో ఒక ఎక్స్ట్రా కరెంట్ వచ్చింది అంటే సమ్ చేంజెస్ అక్కర్ అవుతుంది, అది సహజం ఇంకా కదా.
సో సర్క్యులేటింగ్ కరెంట్స్ అంతకుముందు 0 ఉండాల్సింది, బట్ నువ్వో మీ తమ్ముడో ఏదో చేసి ఈ ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకోకుండా కొట్టుకున్నారనమాట. దట్ ఈస్ అ సర్క్యులేటింగ్ కరెంట్. ఇట్ ఫ్లోస్ ఇన్ యువర్ సర్క్యూట్. అది మీ ఇంట్లో తిరుగుతుంది, అంటే మీ ఇద్దరు ఫైటింగ్, జస్ట్ స్టార్ట్ డిస్టర్బెన్స్. అది మ్యాటర్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్ దట్? అర్థమైందా? అలాగే ఇది కూడా నెక్స్ట్ ఇంకో డిస్టర్బెన్స్ ఏంటంటే చేంజ్ ఇన్ స్టీమ్ ఇన్పుట్. సమ్ టైమ్స్ మనము స్టీమ్ తీసుకురావడానికి కోల్ బర్న్ చేసి బాయిలర్లో వేసి చాలా హార్డ్ వర్క్ చేసి ఇలాగా వాటర్ని బాయిల్ చేసి స్టీమ్ని జనరేట్ చేసేయడం అవన్నీ చేస్తాం. దెన్ స్టీమ్ ఈజ్ జనరేటెడ్. ఆ స్టీమ్ టర్బైన్స్ మీద ఇంజెక్ట్ చేస్తూ ఉండడం వల్ల then turbines gives a output of that mechanical energy and it is internally connected to the alternator. ఈ హెవీ లాంగ్ ప్రాసెస్లో ఏ చిన్న మిస్టేక్ జరిగినా, మిస్టేక్ అంటే మ్యాన్ మేడ్ కాదు, ఇట్స్ అక్కర్స్, అలా ప్రాక్టికల్గా అలా అవుతూనే ఉంటుందన్నమాట. హీట్ అన్నది సమ్ టైమ్స్ తక్కువ అయ్యి ఎన్విరాన్మెంట్ ఇలా కోల్డ్ కండిషన్స్లో స్టీమ్ అన్నది వెట్ అయిపోవడము, అది ఫాస్ట్గా ఇంజెక్ట్ అవ్వకపోవడం, ఇలా సో మెనీ థింగ్స్ ఆర్ ద అకర్స్ ఇన్ యువర్. ప్రాక్టికల్గా మనం ఆ పని చేస్తే చాలా జరుగుతూ ఉంటుంది. ఏదో కథలా వింటే అది వేరే, ఓ ఇలా అయింది అని. బట్ ఇఫ్ వీ ఫేస్ దట్ ప్రాక్టికల్ కండిషన్, సో మెనీ కన్స్ట్రెంట్స్ ఆర్ దే. ఇలా స్టీమ్ ఇన్పుట్ చేంజ్ అవుతుంది కొన్నిసార్లు. ఓకే, బట్ స్పీడ్ ఆఫ్ ద అన్ని ఆల్టర్నేటర్స్ మస్ట్ బి మెయింటైన్ కాన్స్టెంట్. బికాస్ ఆఫ్ దట్ ఆల్ ద ఆల్టర్నేటర్స్ ఆర్ టైడెడ్ టుగెదర్ టు ద కామన్ ఇన్ఫినైట్ బస్ బార్. సో ఒకటి ఎక్కువ స్టీమ్ ఎక్కువ అయిపోయి ఓవర్ స్పీడ్ అయిపోయి ఇంకొకటి ఏమో లెస్ స్పీడ్ అయిపోయి ఇలా ఉండకూడదు. ఇట్ మస్ట్ మెయింటైన్స్ అ సేమ్ స్పీడ్ త్రూఅవుట్ ద కంప్లీట్ యూనిట్. ఓకే, రియాక్టివ్ పవర్ అన్నది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఈ స్పీడ్ ఎక్కువగా అయినా అదే ఈ ఈఎంఎఫ్ స్టీమ్ ఎక్కువ ఇంజెక్ట్ అయితే ఆల్టర్నేటర్ 1 యాక్టివ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ వాట్స్ దట్ ఇలా ఇన్పుట్ చేంజ్ అవ్వడం వల్ల ఆల్టర్నేటర్ 2 ఎప్పట్లాగే నార్మల్గా ఉంటుంది. అంటే 2 కన్నా 1 అన్నది సమ్ ఇంక్రీజింగ్ ఇన్ యాక్టివ్ పవర్ అనమాట. అంటే యాక్టివ్ పవర్ ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అక్కడ, బట్ రియాక్టివ్ పవర్ అనేది డిస్టర్బ్ కాదనమాట. ఇన్పుట్ చేంజ్ అయితే యాక్టివ్ పవర్ డిస్టర్బ్స్, బట్ రియాక్టివ్ పవర్ ఈజ్ నాట్ డిస్టర్బ్స్. అది అంటే 2 కేసెస్ ఆర్ దేర్. ఇక్కడ ఏం జరిగింది, ఫీల్డ్ ఎక్సైటేషన్ చేంజ్ అవడం వల్ల రియాక్టివ్ పవర్ డిస్టర్బ్ అయింది, యాక్టివ్ పవర్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ స్టీమ్ ఇన్పుట్ చేంజ్ అవ్వడం వలన యాక్టివ్ పవర్ చేంజెస్, రియాక్టివ్ పవర్ సేమ్గా ఉంది. అది ఇలాగా సో మెనీ ప్రాబ్లమ్స్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ప్రాక్టికల్గా. అది మనము ఫాలో అయితే ఇది ఇలా లోడ్ షేర్ చేసేటప్పుడు ఇలా I1 I2 రెండు ఈక్వల్గా ఉండాలి, E1 E2 రెండు ఈక్వల్గా ఉండాలి, అలా ప్యారలల్ ఆపరేషన్ చేయాలని మన ఎక్స్పెక్టేషన్. బట్ ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఫీల్డ్ ఎక్సైటేషన్ చేయడం వల్ల ఇఫ్ ద ఫీల్డ్ ఎక్సైటేషన్ ఈస్ చేంజ్డ్ దెన్ I1 ఈజ్ ఇంక్రీజ్డ్, I2 లెస్ అయిపోతుంది. సో I1 I2 ఈక్వల్గా ఉంటేనే IC అన్నది 0. బట్ ఈ రెండు ఈక్వల్ కాకపోతే IC సర్క్యులేటింగ్ కరెంట్స్ ఈస్ ఫ్లోస్ ఇన్ యాస్ లోకల్ సర్క్యూట్. అది ఇలా సో మెనీ ఛాలెంజెస్ ఆర్ అకర్స్ వైల్ వీఆర్ డూయింగ్ ద ప్రాక్టికల్ కండిషన్. అందులో 2 కేసెస్ మాత్రమే మీకు ఇచ్చారు. ఫస్ట్ వన్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎక్సైటేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ స్టీమ్. చేంజ్ ఇన్ ఎక్సైటేషన్ వల్ల ఏం జరుగుతుంది అన్నది ఒక బిట్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, సబ్ ఇంజనీర్ ఈ వీటిలో. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎక్సైటేషన్ వెన్ ద ఆల్టర్నేటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్? ఏం జరుగుతుంది ఎక్సైటేషన్ చేంజ్ అవ్వడం వల్ల చెప్పండి. యాక్టివ్ పవర్ చేంజ్ అవుతుందా, రియాక్టివ్ పవరా? రియాక్టివ్ పవర్ అన్నది చేంజ్ అయ్యి పవర్ ఫ్యాక్టర్ చేంజ్ అయిపోతుంది. యాక్టివ్ పవర్ మస్ట్ బి మెయింటైన్స్ కాన్స్టెంట్. ఇవే ఆప్షన్స్ ఇస్తారనమాట. యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, స్పీడ్, ఫ్రీక్వెన్సీ, వోల్టేజ్ ఇవన్నీ ఇస్తారు ఆప్షన్స్లో.
మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? రియాక్టివ్ పవర్. ఇప్పుడు ఇది విని మీరు అర్థం చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఆ కరెక్ట్ ఆప్షన్ పెట్టగలుగుతారు అన్నమాట, లేకపోతే పెట్టలేరు. అదే నెక్స్ట్ బిట్. ఇదైతే నేను కూడా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇది ఇచ్చారు. వాట్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇన్పుట్ సప్లై టు ఎన్ ఆల్టర్నేటర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఆల్టర్నేటర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఇన్పుట్ సప్లై చేంజ్ అయితే వాట్ ఆర్ ద చేంజెస్ అక్కర్స్? యాక్టివ్ పవరా, రియాక్టివా, పవర్ ఫ్యాక్టరా, ఫ్రీక్వెన్సీయా, వోల్టేజా? ఈ ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఇక్కడ మీరు దగ్గరగా అదే జాగ్రత్తగా విని, అదర్వైజ్ మీరు ఓన్గా అయినా జాగ్రత్తగా చదువుకుంటే యూ కెన్ అప్లై. లేకపోతే అర్థం కాదు, ఆ టైంలో మీరు ఆన్సర్ చేయలేరు. దీస్ ఆల్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బిట్స్. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, you have to ask me. I will repeat the same thing so many times. Because of that, this is online, right? I don't know whether you are followed or not. అందుకే మీకు ఏమైనా అర్థమైపోతే అడుగుతూ ఉండండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్. కనిపించడానికి ఇలా కనిపిస్తుంది కానీ పేపర్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మన చేతికి వచ్చేటప్పుడు ఆప్షన్స్ తెలిసినా కూడాను కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అయ్యి కరెక్ట్గా పెట్టలేమన్నమాట. ఓకే, ఇలా స్టీమ్ ఇన్పుట్ చేంజ్ అవ్వడం వల్ల ఏ చేంజ్ వస్తుంది అంటే యాక్టివ్ పవర్ చేంజ్ అయిపోతుంది. ఇన్పుట్ చేంజ్ అవుతుంది, సో యూస్ఫుల్ పవర్, యాక్టివ్ పవర్ అనేది చేంజ్ అవుతుంది. రియాక్టివ్ పవర్ అలాగే ఉంటుంది. ఓకే, అది నెక్స్ట్ ఇంకేంటి? ఇంతతోని థియరీ మొత్తం అయిపోయింది. ఓన్లీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఓన్లీ ద లెఫ్ట్ ఓవర్ ఇస్ ద ప్రాబ్లమ్స్ ఓన్లీ. మీకు ఈ థియరీ అర్థమైతే మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు అందరు కట్టారా? ఎస్ మ్యామ్. ఇంకా ఎవరెవరు కట్టలేదు? ఎస్ మ్యామ్. ఎవరెవరు కట్టలేదు? ఎప్పుడు లాస్ట్ డేట్? 9th. So all of you pay the examination fees. అందరూ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. ఈ క్లాసెస్కి రొటీన్గా 23 మెంబర్స్ ఆర్ 25 మెంబర్స్ డైలీ అటెండెడ్. వాళ్ళకే నేను ఎటు ల్యాబ్స్ ఏం కండక్ట్ చేసే స్కోప్ లేదు. మనకెవరు రానియరు ఈ కరోనా టైంలో. ఓన్లీ బై సీయింగ్ యువర్ అటెండెన్స్ అండ్ యువర్ యాటిట్యూడ్ ఓన్లీ ఐ హ్యావ్ టు పుట్ దట్ ల్యాబ్ మార్క్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో నేను ఈ రోల్ నెంబర్స్ రోజు నోట్ చేసుకొని వాళ్ళకే మంచి ఇంటర్నల్ మార్క్స్ అండ్ ల్యాబ్ మార్క్స్ ఇచ్చేస్తాను అనమాట. అది అటెండ్ అవ్వని వాళ్ళకి ఇంకా మరి అంతే. This is the last topic in our alternators, that is some numerical problems on load sharing of alternators. Okay, ఒక కంప్లీట్గా ఒక 2 ఆల్టర్నేటర్స్ డేటా ఇస్తుంటారు అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద బస్ బార్. ఏదైనా మిషన్ది సమ్ చేంజ్ అయితే ఈ లోడ్ పవర్ ఫ్యాక్టర్ ఏం చేంజ్ అవుతుంది? ఇటువంటి క్వశ్చన్స్ అనమాట. దిస్ ఈజ్ అ లోడ్ షేరింగ్. ఓకే, జస్ట్ నేను క్వశ్చన్ చెప్తాను. హియర్ ద
matter is if you followed the theory and it is easy to do this numerical problems. థియరీ ఫాలో అవ్వకపోతే ఇట్స్ డిఫికల్ట్ అనమాట. అంటే చేసేయచ్చు, ఏదో క్యాల్కులేషన్ పరంగా చేయొచ్చు కానీ నాలెడ్జ్ పరంగా నిల్ అయిపోతుంది. సో రీడ్ ద థింగ్స్. ఓకే, టైమ్ ఈజ్ వెరీ లెస్, సో ప్లీజ్ ప్లాన్ అకార్డింగ్ టు యువర్ వే. మళ్ళీ ఈ గ్యాప్లో ఇది కూడా ఉందేమో కదా, అదేదో సప్లిమెంటరీ ఎగ్జామ్స్, అదెప్పుడు మర్చిపోయాను. 19th. ఆహా, అంటే మనకి అందరూ సప్లిమెంటరీలు అన్నీ రాసుకుంటే ఇంకా క్లాసెస్ చెప్పడానికి మనకి ఈ వీకే టైం ఉన్నట్టు. అంటే అయిపోయింది ఈ 2 ప్రాబ్లమ్స్, రేపటితో అయిపోతుంది సిలబస్, బట్ ఇంపార్టెంట్ రివిజన్ కూడాను. ఈ బాబోయ్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అవుతూ మళ్ళీ దానికి ఇది 9th ఫిక్సా? 9th. అదే, సో దెర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ దీస్ టూ. చాలా చిన్న గ్యాప్ ఉంది. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ టైం టేబుల్. ఇంకా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నట్టు మీరు ఒక మంచిగా టైం టేబుల్ లాగా ప్రిపేర్ అయ్యి చక్కగా చదువుకోండి, సరేనా? ఓకే. సరే, జస్ట్ మోడల్ క్వశ్చన్ చెప్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్ టుమారో వి విల్ టెల్. ఎటువంటి క్వశ్చన్స్ ఉంటుందంటే లోడ్ షేరింగ్ మీద. సి హియర్, దిస్ ఇస్ ఆల్టర్నేటర్ 1 600 kilowatts, ఇంకోటి ఆల్టర్నేటర్ 2 707 kilowatts. 0.707 పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఈ ఆల్టర్నేటర్స్ ప్యారలల్గా కనెక్ట్ అయి ఉందంట. వన్ ఆఫ్ ద మిషన్ సప్లైస్ 900 kilowatts. ఇప్పుడు 600 707 అని చెప్పాం కదా, ఇందులో ఒకటి 900 at 0.9 పవర్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ ద లోడ్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద అదర్ మిషన్. ఇప్పుడు 600 707 ఫస్ట్ కండిషన్, అలాంటిది 900 ఒకటి అయిపోయింది అంటే 2 మ్యాంగోస్ ఇవ్వాలి అనుకున్నారు మీకు. ఇక్కడ 2 మ్యాంగోస్ ఇక్కడ, బట్ ఈడు 3 తీసేసుకున్నాడు, ఈడు ఎంత తీసుకుంటాడు అన్నది క్వశ్చన్ అనమాట. ఎట్ 0.9 పవర్ ఫ్యాక్టర్ లోడింగ్, అది ఇలాంటి క్వశ్చన్స్. నార్మల్లీ కండిషన్ అది, బట్ ప్రాక్టికల్గా 900 తీసుకున్నాడు. అలా వీడు 900 తీసుకుంటే వీడు ఎంత తీసుకోవడానికి మిగులుతుంది అంటే చూడండి 407 వస్తుంది ఆన్సర్. ఇలా లోడ్ షేరింగ్ మీద అది ఉంటుంది చూడండి, ఒక స్టోరీ. 2 పిల్లి 1 మంకీ, అదేదో రొట్టెనో ఎవరో ఏదో దొంగతనం చేసి అది షేర్ చేసుకుంటే నీకు చిన్న ముక్క నాకు పెద్ద ముక్క అని మధ్యలో ఇది తినేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు కదా, అందరికీ తెలుసు కదా అది. అలాంటి లోడ్ షేరింగ్ అనమాట ఇది. ఆ స్టోరీ కూడా తెలీదా మీకు? అది ఈక్వల్గా షోర్ చేయకుండాను వాళ్ళు ఒకరు ఎక్కువ తీసేసుకున్నారంట. ఇప్పుడు ఇంకొకటికి ఎంత లోడ్ వస్తుంది ఏంటి అనేవి ఈ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇటువంటి క్వశ్చన్స్ 2 3 సాల్వ్ చేస్తే దిస్ సిలబస్ ఆర్ ఫినిష్. బట్ గాడ్స్ గ్రేస్ మనము రివిజన్ చేస్తే ఐ ఫీల్ బెటర్. షాల్ ఐ స్టాప్ హియర్? ఈరోజు చెప్పింది అర్థమైందా మీకు? మీరు ఫాలో అవ్వాలి నాన్న, అర్థం అయ్యేటట్టు. మీరు ఇంకా చెప్పింది, ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం అవ్వకపోయినాను, అట్లీస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ క్లాస్ ఈవినింగ్ మీరు ఏం చేయాలి, బుక్ ఓపెన్ చేసి ఏం చెప్పానన్నది ఒక్కసారి అలా రిఫర్ చేస్తే ఖచ్చితంగా అర్థం అయిపోతుంది, అర్థం అవ్వని వాళ్ళకు కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. బాయ్, సీ యూ.